కొంతమందిలో పీరియడ్స్ టైంలో ఎక్కువగా రక్తస్రావం అవుతూ ఉంటుంది. కొంతమందిలో చాలా నార్మల్‌గానే ఉంటుంది. సో, అధిక రక్తస్రావం అవ్వడానికి ఏమైనా కారణాలున్నాయా? అసలు ఎందుకు అవుతదంటారు అలాగా? పీరియడ్స్‌లో ఎక్కువ బ్లీడింగ్ అంటే బ్లీడింగ్. రక్తస్రావం ఎక్కువ అవుతుంది అంటే, కొన్ని ఏజెస్‌లో అది నార్మల్. హ్మ్. ఎలాంటప్పుడు అప్పుడే పీరియడ్స్ వచ్చి ఉంటది గదా! అప్పుడే పెద్ద మనిషి అయి ఉంటారు గదా! ఫస్ట్ టైమ్ మెనార్కీ అవును. అంటాం. హ్మ్. హ్మ్. సో, అలా ఆ ఏజ్‌లో ఇంకా మన రిప్రొడక్టివ్ హార్మోన్స్ మెచ్యూర్ అయి ఉండవన్నమాట. సెట్ అయి ఉంటది మన బాడీ. సో, అలాంటి వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అవ్వటం నార్మల్. ఆల్సో వాళ్ళకి నెల నెల కరెక్ట్‌గా రాదు. కొంచెం డేట్స్ కూడా పెరుగుతాయి. ప్లస్ బ్లీడింగ్ ఎక్కువ అవుతది. అది నార్మల్. హ్మ్. తర్వాత మెనోపాజ్ వచ్చే దగ్గరలో కూడా కొంచెం బ్లీడింగ్ ఎక్కువ అవుతది. బికాజ్ వాళ్ళకి కూడా మధ్యలో డేట్స్ పెరుగుతాయి గదా! నెలకే రావాల్సింది నెలన్నర, 2, 3 లేట్‌గా మంత్స్‌కి రావడం. వచ్చినప్పుడు కొంచెం బ్లీడింగ్ అవ్వటం నార్మల్. హ్మ్. బట్ అదే బాగా ఎక్సెసివ్‌గా అవుతుందంటే ఖచ్చితంగా ఏ వయసులో ఉన్నోళ్ళైనా టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నప్పుడు రక్త శాతం తగ్గి, హిమోగ్లోబిన్ తగ్గి వీక్‌నెస్ రావచ్చు కాబట్టి. సో, కారణాలొచ్చేసరికి అదర్ రీజన్స్ వచ్చేసరికి కొంతమందికి ఫైబ్రాయిడ్స్ అంటే హ్మ్. గర్భసంచి ఉబ్బి గడ్డల్లాగా ఉంటాయి. హ్మ్. కొంతమందికి అడెనోమయోసిస్ అది కూడా అంతే. అదొక రకమైన వాపు యూట్రస్‌లో వాళ్ళకి. దెన్ పాలిప్స్ అంటాం. అంటే కండలాగా ఎక్స్‌ట్రా గ్రోత్ వస్తది గర్భసంచిలోంచి. వీళ్ళకి బ్లీడింగ్ ఎక్కువుండొచ్చు. హ్మ్. ఇంకో కారణం వచ్చేసి హార్మోనల్ ఇంబాలెన్స్. పీసీఓడీ ఉన్న వాళ్ళకి గూడా పీరియడ్స్ సరిగ్గా రావు కాబట్టి అవును. నెల, 2 నెలలు దాటిపోయినప్పుడు ఆ పొర పెరుగుతా ఉంటది గర్భసంచిలో పొర. పీసీఓడీ ఉన్న వాళ్ళకి కూడా పీరియడ్స్ ప్రొలాంగ్ అవుతాయి. అంటే నెలకు రావాల్సింది నెలన్నర, 2, 3 మంత్స్‌కొచ్చినప్పుడు కూడా ఎండోమెట్రియం లైనింగ్ గర్భసంచి పొర మందమయ్యి హ్మ్. వాళ్ళకి ఈవెంచువల్లీ వచ్చే పీరియడ్స్ హెవీగా ఉండొచ్చు. సో, ఇంకో కామన్ ఫ్యాక్టర్ కొంచెం ఏజ్ ఎక్కువున్న వాళ్ళలో ఉండేది ఎండోమెట్రియల్ హైపర్‌ప్లేసియా. అంటే గర్భసంచి పొర నార్మల్‌గా ఉండాల్సిన దానికన్నా ఎక్కువుంటదనమాట. ఓహ్! అలా ఉండటం కూడా మంచిది కాదు. సో, ఇలాంటివన్నీ టెస్ట్స్ చేయించుకోవటం బెటర్. బెటర్. హ్మ్. రైట్ మ్యామ్. ఎస్టీడీ అంటే ఏంటి? అసలు ఎలా పరీక్షించుకోవాలి దీన్ని? ఎస్టీడీ అంటే సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్. అంటే లైంగిక సంబంధం మూలంగా స్ప్రెడ్ అయ్యే డిసీజెస్‌ని సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఓకే. డిసీజెస్ అంటాము. వీటిలికి ఎంత ఫ్రీక్వెంట్‌గా టెస్ట్ చేసుకోవాల్సింది అనేది సింప్టమ్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. ఓకే. కొంతమందికి వైట్ డిశ్చార్జ్ విచ్ హాస్ స్మెల్ అండ్ ఇచ్చింగ్ 2. వైట్ డిశ్చార్జ్ మూలంగా దుర్వాసన ఉంటది. హ్మ్. ఇచ్చింగ్ కూడా ఉంటది. లేదా కింద కడుపులో నొప్పి ఉంటది. ఇలాంటి వాళ్ళు తక్షణం టెస్ట్ చేయించుకోవాలి. హ్మ్. డాక్టర్ చెప్పిన ట్రీట్మెంట్ ప్రకారం మేబీ ఒక 3 మంత్స్ తర్వాత లేదా ఒక 6 మంత్స్ తర్వాత టెస్ట్ చేయించుకొని అంతా క్లియర్ అయిందా లేదా చూసుకోవటం బెటర్. ఆ తర్వాత కాడ్నించి మన సింప్టమ్స్ బట్టి అండ్ సెక్షువల్ పార్ట్నర్స్ బట్టి కొంతమందికి ఎక్కువ ఉంటారు కాబట్టి హ్మ్. వాళ్ళు ఫ్రీక్వెంట్‌గా అట్‌లీస్ట్ వన్స్ ఎ ఇయర్ చెక్ చేయించుకోవటం బెటర్. మిగతా వాళ్ళకి బేసిస్ ఆన్ సింప్టమ్స్. ఓకే. ఆహ్, అదర్ సింప్టమ్స్ ఏముండొచ్చు కొంతమందికి పింపుల్స్ అంటే ఆహ్, కురుపుల్లాగా వస్తాయి జెనైటల్స్ దగ్గర. కొంతమందికి ఎక్కువ కింద కడుపులో నొప్పొస్తది. పొట్టంతా నొప్పొస్తది. ఎక్కువ ఫీవర్ వస్తా ఉంటది. హ్మ్. ఇవి కూడా సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్‌కి ఒక సింప్టమ్ అన్నమాట. ఓకే. అనదర్ థింగ్ ఐ వుడ్ అడ్వైస్ ఇస్ పాప్ స్మియర్. ఆడవాళ్ళలో పాప్ స్మియర్ చేయించుకోవటం ఇంపార్టెంట్. ఎందుకంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు లేదా ఎస్టీడీస్ ఎక్కువ వస్తున్నాయి వాళ్ళకి స్వతహాగానే సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి అంటే సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటది. సో, అందుకని పాప్ స్మియర్ చేయించుకోవటం మంచిది. హ్మ్. పాప్ స్మియర్ అన్నది సర్విక్స్‌కి టెస్టింగ్ అన్నమాట. హ్మ్. గర్భసంచి కింద భాగంని సర్విక్స్ అంటాము. దానికది చాలా సింపుల్ టెస్ట్. పెద్ద పెయిన్ కూడా ఏముండదు. అక్కడి నుంచి కొంచెం సెక్రీషన్స్ తీసి టెస్ట్ చేస్తారు. హ్మ్. అక్కడ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా? లేదా క్యాన్సర్ చేంజెస్ ఏమన్నా ఉన్నాయా? అని హ్మ్. హ్మ్. తెలుస్తది. హ్మ్. సో, అది 30 ఇయర్స్ వచ్చాక సంవత్సరానికి ఒకసారి 3 సార్లు చేయించుకోవాలి. ఓకే. సో, ఓహ్! 3 ఇయర్స్ కూడా మీకు నెగెటివ్ వచ్చింది అంటే దాని తర్వాత నుంచి 5 ఇయర్స్‌కి ఒకసారి చేసుకుంటే చాలు. ఓకే. అది పాప్ స్మియర్. మిగతా టెస్ట్స్ అంటే స్కాన్ గాని, లేదా వజైనల్ డిశ్చార్జ్‌కి కల్చర్ చేయొచ్చు. ఎగ్జామినేషన్ చాలు. చాలా మందికి మేము డాక్టర్స్ ఎగ్జామిన్ చేసి కూడా వి కెన్ డిటెక్ట్ దట్ ఇట్స్ హ్మ్. హ్మ్. ఇన్ఫెక్షన్. అలాంటిది అవసరమైనప్పుడు చేయించుకుంటే సరిపోతది. హ్మ్. రైట్ మ్యామ్. చాలా బాగా వివరించారు. థాంక్ యూ సో మచ్ ఫర్ థాంక్ యూ. యువర్ వాల్యుబుల్ టైమ్.